శనగలు రాత్రి నానబెట్టుకొని పొద్దున ఉడికిచ్చానండి. ఒక కప్పు చుక్కకూర, ఒక కప్పు పాలకూర. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ఒక గడ్డ ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు. ఇందులోకి ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం ఇంగువ. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ శనగ పాలకూర చుక్కకూర కర్రీ. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లి తరుగు, కొంచెం అల్లం వెల్లిపాయ, కొంచెం పసుపు. ఉల్లిపాయ వేగిందండి. ఇప్పుడు శనగలు వేసుకుందాం. కలిపి మూత పెడదాం. కారం, జీలకర్ర పొడి, ఉప్పు, ఇంగువ, కొత్తిమీర కలుపుకోవాలి. ఇందులో పాలకూర వేస్తాం, చుక్కకూర వేద్దాం. కొంచెం ధనియాల పొడి, 1 స్పూను వాటర్ పోసి మూత పెడదాం. కలిపి రెడీ అయిపోయిందండి. దింపుకోవడమే. పుల్లగా టేస్ట్గా ఉంటుందండి.